వేరే మాట ఎవరు ఒత్తిడి లేదు అంతే కదా ఉందా ఎవరు ఒత్తిడి లేదు మీ దగ్గర ఉంటే ఇంకో మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం నేను బాధ్యత మరి ఈ రోజుని పెద్ద ఎత్తున వాలంటీర్లు వారి యొక్క పదవికి రాజీనామా చేస్తూ మరి ముందుకు వచ్చారు. వారందరి దగ్గర నుంచి కూడా మనం రాజీనామా పత్రాలు తీసుకోవడం జరిగింది. టోటల్ స్ట్రెంత్ 823 మంది, అందులో సుమారుగా 10 నుంచి 15 వరకు వేకెన్సీలు ఉన్నాయి. అది పోతే మనకి 800+ వాలంటీర్ పోస్టులు ఉన్నాయి. అందులో సుమారుగా 400 వరకు ఈ రోజుని 50% వరకు రాజీనామాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజీనామా చేస్తున్నామని చెప్పడం అయింది. కాబట్టి అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం. మీకు కొత్త పెన్షన్ ఇచ్చిందండి. వాలంటీర్స్తో కాకుండా మా దగ్గర ఉన్నటువంటి సచివాలయ స్టాఫ్ని వినియోగించుకుని సచివాలయ స్టాఫ్ దగ్గరికి అంటే సచివాలయాల దగ్గరికి ఇప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్ వాళ్ళు రావాలి. వాళ్ళకి అక్కడ మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది కూడా 3వ తారీఖు నుంచి సచివాలయం దగ్గర ఇస్తాం. అంటే ముక్కుముడిగా వేస్తే తీసుకోవచ్చా సార్? ఒకేసారి పెద్ద ఎత్తున వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని చెప్పిన తర్వాత దానికి మనం నిబంధన విధించలేము కదా. వాళ్ళు మా అంతటా మేము రాజీనామా చేస్తున్నామని చెప్పారు. కాకపోతే ఇష్టపూర్వకంగా చేస్తున్నారా లేదా అన్నది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అవన్నీ కూడా మనం అడగడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగానే వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాం అన్నారు. దాని రూల్స్కి అనుగుణంగా మేము చూసి తదుపరి చర్యలు తీసుకుంటాం. వాళ్ళు చేసే పనులు మరి ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందని సూచనలు జారీ చేసింది. ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వార్డు కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాగిన్స్ క్రియేట్ చేయడం, యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, ఈ అమౌంట్ వాళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం చేసి సచివాలయం దగ్గరికి లబ్ధిదారుల్ని పిలిపించుకుని అక్కడ వీళ్ళకి ప్రతి నెల ఏ విధంగా అయితే ఇస్తున్నామో పెన్షన్ ఆ పెన్షన్ సచివాలయం దగ్గర సచివాలయ కార్యదర్శుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. చేసాము. ఎందుకంటే మేము ప్రజలకి పెన్షన్ ప్రతి గడపకి వెళ్ళి అందిస్తున్నామండి. తెల్లవారుజాము 4 గంటలకి పెన్షన్ కానీ ఏమైనా పథకాలు కానీ ప్రతి గడపకి వెళ్ళి అందిస్తున్నాము. ఏ నిస్వార్థం లేకుండా ఇలా చేస్తుంది. ఉమెన్ ట్రాపింగ్ చేస్తున్నారు, డేటా తీసుకెళ్ళి చోరీ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇవన్నీ మేము చేయట్లేదని నిరూపించుకోవడానికి మేము వాళ్ళ అన్నమాట మేము ఎందుకు పడాలి అని చెప్పి మేము నిజాయితీగానే చేస్తున్నామండి. ప్రతి గడపకి ప్రతి పథకాన్ని అందిస్తున్నాం. మేము ఏ తప్పు చేయట్లేదండి. ఈరోజు మేము పెన్షన్ ఇవ్వట్లేదని ప్రతి అవ్వదాత వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. మాకెవరు ఇస్తారు, లేవలేని ముసలోళ్ళు కూడా ఉన్నారు కదా, మాకెవరు తెచ్చిస్తారు ఈరోజు అని చెప్పి అడుగుతున్నారు. అయినా మా వల్ల కాదమ్మా, మీకు ఎవరిస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పి మేము తీసుకొచ్చి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగిందండి. జగన్ గారి గురించి మేము ఎంత దూరమైనా వెళ్తామండి. మేము స్వార్థంగానే పనిచేస్తాం, నిస్వార్థంగా అయితే ఏం చేయట్లేదు. సమాధానం చెప్తారండి. మేమైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్ వైజ్గా 3 పార్టీలు కలిసి చేయడం రాజకీయం వేరైతే జగన్ గారి పొత్తు ఆయన ఒక్కళ్ళే వస్తున్నారు. ఆయన రాజకీయ పరంగా కానీ ఆయనకు సపోర్ట్ వేరే ఇతర పార్టీలతో ఏమి లింక్స్ పెట్టుకోలేదు. వేరే 3 సీఎంలు ఏంటండి, 3 కలిపి రావడం ఏంటండి? రాజకీయం అంటే ఎవరిది వాళ్ళు చేయాలి. అలా చేయలేనప్పుడు రాజకీయాన్ని వదిలేసుకోవడం మంచిది అనిపిస్తుంది. నీ ఉద్యోగానికి వాళ్ళకి సంబంధం ఏంటి? నా ఉద్యోగానికి రేపొద్దున జగన్ గారు వస్తేనే మా భవిష్యత్తు ఉంటుంది కదండి. జగన్ గారు పెట్టిందే కదా. రేపొద్దున మేము ప్రజలకి ఈ పార్టీ పరంగానే చేసాము అని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. మేము ఏ పార్టీ గురించి మేము ఆశించలేము. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళాము, వాళ్ళకి సంక్షేమాలు అందించాము, అన్నీ చేసాము. కానీ ఈరోజు ఆ 3 వాళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని బట్టి మేము వాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం రాజీనామా చేశాం. వాళ్ళకంటూ కంప్లైంట్ అనేది వస్తుంది కదా, వాలంటీర్స్ అందరూ ఇలా పార్టీ తరఫున
చేస్తున్నారు అన్న కంప్లైంట్ అనేది వచ్చిందని తెలిసింది. ఆ ఉద్దేశంతో మేము ఇంకా ఇచ్చేస్తాం. మీరు చదువుకున్నారు కదా, MBA చేస్తాను. మరి ఇంకేంది? ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. తీసుకుంటాం. మరి దానికి నువ్వు పార్టీకి సంబంధం ఉంది? మీ ఉద్యోగం రాజీనామా చేయాల్సిందనే ఉంది. ఇప్పుడు బయట అలా అనబట్టే కదా మేము తీసుకుంటున్నాం, లేదంటే మేము తీసుకోం కదా నిర్ణయం. అంటే ఒక్కళ్ళు తీసుకున్నారంటే అది తప్పవుద్ది, కానీ మొత్తం అందరూ అదే నిర్ణయం తీసుకోరు కదా. అంటే చదువుకున్న వాళ్ళు కూడా అలా మేము మాకేమీ వేరే ఉద్దేశం లేదండి. మీరంతా చదువుకున్న వాళ్ళు, మీరంటే మీరు కాదు, మీరంతా. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దాంట్లో భాగం అది. మరి మీరు చదువుకున్న వాళ్ళు కదా రాజీనామా చేస్తుంటే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది విడిగా నిర్ణయాలు ఏమీ తీసుకోరు, బయట ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ఏమైనా సరే. దాన్ని బట్టి మేము ఇట్లా చేస్తున్నాం. అంటే న్యాయంగా లేదు అనిపిస్తుంది నాకైతే.